విశాఖ బీచ్ రోడ్లో జరగాల్సిన అగ్నివీర్ సెలక్షన్ ర్యాలీని మరో ప్రాంతానికి మార్చారు. వర్షం కారణంగా పోర్ట్ స్టేడియం నుంచి ఆర్కే బీచ్కు మార్చారు. అధికారులు అగ్నివీర్ అభ్యర్థులకు రన్నింగ్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 5 వరకు సెలక్షన్ ర్యాలీలు జరగనున్నాయి. ఉద్యోగాల భర్తీ కోసం విశాఖ కేంద్రంగా సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. 6 జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. అగ్నివీర్ల సెలక్షన్లో భాగంగా వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రిటర్న్ టెస్టులో పాస్ అయిన వారందరికీ కూడా ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోర్ట్ స్టేడియంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ముందు షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు పోర్ట్ స్టేడియంలోనే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా స్వల్ప మార్పులు జరిగాయి. రన్నింగ్ వరకు బీచ్ రోడ్డును తీసుకున్నారు. అక్కడ బీచ్ రోడ్లో క్వాలిఫై అయిన వారిని తిరిగి స్టేడియంకు తరలించి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఫాలో చేస్తున్నారు. సెప్టెంబర్ 5వ తారీఖు వరకు అంటే దాదాపు 11 రోజుల పాటు ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగబోతోంది. ఇందులో సెలక్షన్ జరిగిన వారిని ట్రైనింగ్ కోసం పంపిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి సంబంధించి ఈ ఎగ్జామ్ జరుగుతోంది. ఇది ప్రధానంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించిన ఫిట్నెస్ ఎగ్జామినేషన్స్. ఇది ఇక 8వ తరగతి క్వాలిఫికేషన్తో వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మిగిలిన వాళ్ళు 10th ఆ పైన క్వాలిఫికేషన్స్తో వచ్చిన వాళ్ళకి కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఓవరాల్గా ఈ ర్యాలీ ప్రక్రియకు ప్రతిరోజు 1000 మంది హాజరవుతారు. 11 రోజుల పాటు అంటే దాదాపు 11,000కు పైగా రిక్రూట్మెంట్ విధానం ద్వారా వారందరికీ దేహదారుఢ్య పరీక్షలు చేస్తారు. వారిలో క్వాలిఫై అయిన వారిని తిరిగి ఎక్కడైతే ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించిన దీనికి పంపిస్తారు. అయితే ప్రధానంగా ఇలాంటి అగ్నివీర్ సెలక్షన్స్ కానీ లేకపోతే ఆర్మీ రిక్రూట్మెంట్స్కి సంబంధించినంత వరకు అనేక మాల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. కొంతమంది తప్పుడు ప్రచారాలతో ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. వారందరూ కూడా తమను మాయ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా బయట వ్యక్తుల మాటలు నమ్మవద్దు. కేవలం ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్కి వచ్చిన వాళ్ళు, సెలక్షన్స్ ప్రక్రియలో ఉన్నవారికి మాత్రమే వాళ్ళని తీసుకుంటాం, పూర్తిగా వాళ్ళు ఫిట్ అయిన వారిని మాత్రమే తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే వేలాది మంది నిరుద్యోగులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. ఇక ఫిట్ అయిన వారిని లేకపోతే ఇక్కడ దేహదారుఢ్య పరీక్షల్లో సెలెక్ట్ అయిన వారికి తదుపరి రిక్రూట్మెంట్ విధానంలో నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఓవరాల్గా రోజు 1000 మంది వరకు హాజరవుతుండగా 11 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అగ్నివీర్ పరీక్షలు జరిగే సమయంలో అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అలాగే ఫిట్నెస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఇబ్బందులకు గురి కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కోకుండా తొక్కిసలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం అంబులెన్సులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే పోలీసు యంత్రాంగానికి సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అంబులెన్సులతో పాటుగా ఇతర వైద్య సదుపాయాలకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అగ్నివీర్ సెలక్షన్ను స్మూత్గా జరిగేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఓవరాల్గా సెప్టెంబర్ 5వ తారీఖు వరకు అంటే దాదాపు 11 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగబోతోంది. రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.